హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరెంజ్ టాక్స్. నేను మీ డానీ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ వీక్లో జరిగిన అన్ని టెక్ అప్డేట్స్ గురించి అయితే ఒక్కోటి మాట్లాడుకుందాం. ఛానల్కి కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. వితౌట్ ఫర్దర్ గెటింగ్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మనం ఈ వీక్లో రిలీజ్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒక 6 ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. సో వివో V60 దీని ప్రైస్ అయితే మనకి 29,999 అయితే పెట్టారు. అండ్ మోటోరోలా జియో 6 పవర్ని అయితే లాంచ్ చేశారు. ఇది మనకి బడ్జెట్ ఫోన్ అనమాట. 7,499 అయితే పెట్టారు. అండ్ హెచ్ఎండి టచ్ 4G అని ఒక చిన్న మొబైల్ లా ఉంది. సో ఇది ఎంతమంది కొంటారో కూడా ఐడియా లేదు. 4,999 అయితే ఉంది. అండ్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M17 5G అయితే లాంచ్ అయింది నిన్నే. ఇది మనకి 12,499 అయితే పెట్టారు. అండ్ గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 Pro ఫోల్డబుల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇది మనకి ప్రైస్ అరౌండ్ 1,73,000 అయితే ఉంది. రియల్మీ 15 Pro ఆల్రెడీ లాంచ్ అయింది, బట్ ఇప్పుడు అది స్పెషల్ ఎడిషన్ ఫోన్ అయితే లాంచ్ చేశారు రీసెంట్గా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్. సో ఈ ఫోన్ అయితే మనకి 44,999 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీక్లో కొన్ని కొత్త యాప్స్ అయితే లాంచ్ అయినాయి. సో అదేంటంటే మనకి ప్రీమియర్ ప్రో యాప్ అయితే లాంచ్ అయింది. సో ఎడిటింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఓన్లీ ఐఫోన్ యూజర్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఐఫోన్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యాప్ని మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాట్సాప్కి పోటీగా ఒక కొత్త యాప్ అయితే వచ్చింది, అరెట్టే. సో ఇది సెప్టెంబర్లో అయితే చాలామంది ఈ యాప్ని వాడటం అయితే స్టార్ట్ చేశారు. ఇందులో అయితే అన్నీ బాగున్నాయి. అండ్ మనకి కాల్స్, ఆడియో అండ్ వీడియో కాల్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఎనేబుల్ చేశారు, కానీ ఇంకా చాట్కి అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు. సో కంపెనీ వాళ్ళు అయితే తొందరలోనే చెప్తామంటున్నారు. సో ఈ యాప్ ఎందుకు ఎంత ఫేమస్ అయిందంటే ఇది మన ఇండియన్స్ తయారు చేసింది. సో మన డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో ఆ నమ్మకంతో ఈ యాప్ని అయితే చాలా మంది యూస్ చేస్తున్నారు. మీరే ఉన్న ఈ యాప్ని యూస్ చేసి ఉంటే కింద ఖచ్చితంగా కమెంట్స్లో తెలపండి. అండ్ అలాగే ఒక కొత్త బ్రౌజర్ అయితే వచ్చింది, సో కామెట్ బ్రౌజర్ అని. సో ఈ బ్రౌజర్కి మిగతా గూగుల్ బ్రౌజర్స్కి ఉండే తేడా ఏంటంటే మనకి ఇందులోనే AI ఇంటిగ్రేషన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో ఇది ఇంతకు ముందే ఎప్పటి నుంచో ఉండేది, బట్ ఇప్పుడైతే ఫ్రీగా అందరికీ ఎనేబుల్ చేశారు. సో ఎవరైనా ఈ బ్రౌజర్ని మీరు వాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ బ్రౌజర్ మనకి విండోస్ అండ్ మ్యాక్స్లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ మొబైల్ వెర్షన్ అయితే ఇంకా తీసుకొని రాలేదు, కమింగ్ సూన్ అని అయితే ఉంది. సో తొందరలోనే ఇది మొబైల్ వెర్షన్ కూడా ఈ బ్రౌజర్ని అయితే వీళ్ళు తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ కొన్ని న్యూస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే మనకి యూట్యూబ్ ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొని వచ్చింది. 89 రూపీస్ పర్ మంత్ ప్రీమియం ప్లాన్ అయితే తీసుకొని వచ్చింది. ఇందులో మనకి లాంగ్ వీడియోస్లో అయితే ఎటువంటి యాడ్స్ అయితే రావు, కానీ షార్ట్ వీడియోస్కి యూట్యూబ్ మ్యూజిక్కి అయితే యాడ్స్ రన్ అవుతాయి. సో మీరు లాంగ్ వీడియోస్ ఎక్కువ చూస్తారు అని అనుకుంటే మీరు ఈ ప్లాన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే మస్క్ మా ఉన్నాడు కదా, మన ఎలన్ మస్క్ అయితే XAI గేమ్ స్టూడియోలో ఒక కొత్త AI గేమ్ని అయితే తయారు చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇది 2026లో అయితే లాంచ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా అలాగే మనకి స్టోరేజ్ స్పీడ్ అయితే పెరిగింది. UFS 5.4 ఫ్లాష్ స్టోరేజ్ని అయితే వీళ్ళు రెడీ చేసినట్టు చెప్తున్నారు. తొందరలోనే మనకి మొబైల్స్ కూడా లాంచ్ చేస్తారు. ఇది ఫస్ట్ UFS 5.4 ఫ్లాష్ స్టోరేజ్ ఏ ఫోన్లో వస్తుందో మరి చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇంకా అలాగే ఈ వీక్లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే వచ్చినాయి కొన్ని యాప్స్ నుంచి. సో ఫస్ట్ది ఏంటంటే యూపీఐ బయోమెట్రిక్ పేమెంట్స్ అనమాట. సో ఇప్పుడు మన యూపీఐలో పిన్ ఎంటర్ చేయకుండా ఓన్లీ ఫింగర్ ప్రింట్ ఆర్ ఫేస్ ఐడిని యూస్ చేసి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇదైతే ఫస్ట్ మనకి నావీ యాప్ వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు. అండ్ అలాగే మెటా నుంచి కూడా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో మెటాలో రీల్స్ ఆటోమేటిక్గా ఏఐని యూస్ చేసి డబ్ అయితే అవుతాయి అనమాట. సో మనం ఏ లాంగ్వేజ్లో చేసినా అది ఆటోమేటిక్గా డిఫరెంట్ లాంగ్వేజెస్లోకి డబ్ అవుతుంది. సో దట్ మనకి క్రియేటర్స్కి అయితే ఈ ఫీచర్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ ఆడియన్స్ని అయితే రీచ్ అవ్వగలుగుతారు ఈ ఫీచర్ ద్వారా. అండ్ ఫైనల్లీ లీక్స్ అండ్ రూమర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సామ్సంగ్ S26 అల్ట్రా మనకి జనవరిలో అయితే లాంచ్ అవుతుంది. సో దీని కలర్స్ అండ్ డిజైన్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక కలర్ ఆరెంజ్ కలర్ మనకి ఐఫోన్ 17 Proలో ఉన్నట్టుగా కాస్మిక్ ఆరెంజ్ కలర్ అయితే కనిపిస్తుంది. సో ఇవి డిజైన్ లీక్సే కాబట్టి మనకి మార్చొచ్చు, మనం చెప్పలేము. అండ్ అలాగే మ్యాక్బుక్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది తొందరలోనే మనకి M5 చిప్తో అయితే లాంచ్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి తొందరలోనే మనం మ్యాక్బుక్ ప్రోని అయితే చూడొచ్చు విత్ M5 చిప్. అండ్ లాస్ట్లో గేమర్స్ కోసం అయితే మనకి GTA 6 ఫ్యాన్స్ కోసం మనకి ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇదేంటంటే మనకి తెలిసిన విషయమే, మే 2026లో అయితే లాంచ్ చేస్తున్నారు. సో దాని ప్రీ ఆర్డర్స్ అయితే నెక్స్ట్ మంత్ తీసుకుంటారు అన్నట్టు అయితే రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి. సో GTA ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు తొందరలో ప్రీ ఆర్డర్స్ వస్తే ఈ గేమ్ని తీసుకోవడానికి. అండ్ దీని బేస్ ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 5,000 అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోని ఎంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దానివల్ల నాకు చిన్న సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.
Until then, keep exploring tech. Bye bye now.